సూడు సూడు నల్లగుండ గుండె నిండా గులాబీ జెండా అంటూ కొత్త రాగం ఎత్తుకుంది బీఆర్ఎస్. రైతుల సంక్షేమం కోసం రెడ్ల కోటాలో ఢీకి రెడీ అంటూ సవాల్ విసిరారు కేటీఆర్. కట్ చేస్తే అదంతా చిల్లర పంచాయతీ అంటూ కొట్టిపారేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దావోస్ నుంచి పెట్టుబడులు తెస్తే జీర్ణించుకోలేకపోతున్నారు అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు. అయితే రేవంత్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. అన్నదాతల ఆక్రందన మీకు చిల్లర పంచాయతీలుగా కనిపిస్తోందా అంటూ ప్రశ్నించారు. నల్గొండ రైతు మహాధర్నా సక్సెస్ తో బీఆర్ఎస్ లో కొత్త జోష్. ఇదంతా దావోస్ పెట్టుబడుల దృష్టి మరల్చే కుట్ర అన్న రేవంత్. దావోస్ డప్పులే తప్ప రైతుల అప్పులు పట్టవా అని ప్రశ్నించిన హరీష్. పోరాటాల పురిటిగడ్డ నల్గొండ అడ్డాలో బీఆర్ఎస్ చేపట్టిన రైతు మహాధర్నా విజయవంతమైందన్నారు ఆ పార్టీ నేతలు. ఎంఎస్ ఎక్సెల్ ఈ స్కిల్ ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ఇంపార్టెంట్. ఈ ఎంఎస్ ఎక్సెల్ ని సింపుల్ పద్ధతిలో నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. రైతు భరోసా, రుణమాఫీ, పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు అన్నదాతలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ బీఆర్ఎస్ చేపట్టిన ధర్నాకు రైతులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. దీంతో కారు పార్టీలో కొత్త జోరు కనిపించింది. ఇదే ఊపులో మరో 2 సభలకు ప్లాన్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఖమ్మం, మహబూబ్ నగర్లోనూ రైతు మహాధర్నాలు చేపట్టేందుకు సిద్ధమైంది. రైతు భరోసా, రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ అన్నదాతలను మోసం చేసిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న కాంగ్రెస్ నేతలు రైతులకు చేసిందేమీ లేదన్నారు. మంత్రి కోమటిరెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే గడియారం సెంటర్ కి వచ్చి రైతులతో మీటింగ్ పెట్టాలని సవాల్ చేశారు కేటీఆర్. రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతా అనే మంత్రి ఒకడున్నాడు. ఇంకా చాలా మంది మీటింగ్ పెట్టుకుంటామంటే అడ్డుకునే సన్నాసి మంత్రి. గింత భయపడతాడు ఎవడన్నా మీటింగ్ పెట్టుకుంటామంటే. గంత భయం ఎందుకు నీకు? సిగ్గుందా నీకేమన్నా అడుగుతున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నీకు ధైర్యం ఉంటే, దమ్ముంటే గడియారం సెంటర్ కు రా. గడియారం సెంటర్కి వచ్చి మా లెక్కన మీటింగ్ పెట్టి చెప్పు రైతులకు ఏం పీకింది నీ ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో చెప్పు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పెరిగిన ఆకారాలు మాత్రం బాగా పెరిగినాయి, అహంకారాలు బాగా పెరిగినాయి, కానీ పీకిందేమీ లేదు నల్గొండకు. బీఆర్ఎస్ ధర్నాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. తాము దావోస్ కు వెళ్లి 1,80,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎక్కడ పేరు వస్తుందోనని బీఆర్ఎస్ నేతలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం నుంచి దాదాపుగా 1,80,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఆకర్షించింది. బీఆర్ఎస్ నేతల ధర్నాను చిల్లర పంచాయతీ అంటూ కొట్టిపారేశారు సీఎం రేవంత్ రెడ్డి. మనం పెట్టుబడులకు సంబంధించి మాట్లాడుకుందాం, అట్లాంటి చిల్లర పంచాయతీలకు బొచ్చేడు సమయం ఉంది. ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డికి దావోస్ డప్పులు తప్ప రైతుల అప్పులు పట్టవా అని నిలదీశారు. అన్నదాతల ఇబ్బందులు మీకు చిల్లర పంచాయతీగా కనబడుతుందా అని ప్రశ్నించారు హరీష్ రావు.